అనకాపల్లి టీడీపీలో అసమ్మతి చల్లారింది. ఇక మీదట తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ. సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే సీట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొద్ది మా పార్టీకి మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఎఫ్ఎస్ఎల్ ద్వారా సీట్ ఇచ్చారు. ఆ రోజు పేలుగొంది అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు. ఆ రోజు నాకు టీడిస్తే చాలా మంది ధర్నాలు చేశారు. 10 మీ మీడియా ముందో కామెంట్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చి ఎలా అయిపోతే ఉన్నాయని. కానీ ఒకటే చెప్పారు, నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లో ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశారు మా కార్యకర్తలకి. ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందని నాకు సీట్ ఓటమి చెందిన తర్వాత తెలుసు. నేను 19లో ఓటమి చెందిన తర్వాత తెలుసు. మీరు మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలని అది నా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి స్థానం రావడం కాదు, నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. ఈ రోజు గతంలో చూస్తున్నాం, మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక నాయకుడు ఈ సంవత్సరం పదవి చేస్తే ఆయన్ని ఎదరు అనుకుని వెనకాల తిడతారు. కానీ నన్ను ఎవరు మాట తిట్టిన దాకా పోలేదు. అది కేవలం మా కార్యకర్తల మనస్తత్వాలు, మా అధినాయకుడి డిసిప్లిన్, తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్. తెలుగుదేశం పార్టీ ఎవరు వీడి బయటికి వెళ్తే ఎవరికి మనుగడ లేదు, మళ్ళా ఇంటికే వస్తారు. అలాంటిదే మీరు అలాంటి బాగా ప్రసక్తి. మళ్ళీ మీ అందరికీ బాగా చెప్తాను, విలేజ్ లో గ్రామ రాజకీయాల్లో లేదు పోని మగవాడలు పెడతారు, కులాలు అంటారు, కుటుంబాలు అంటారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గి, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం తగ్గి, మళ్ళా మన నియోజకవర్గం 14 నుంచి 19 వరకు ఎలాగైతే అభివృద్ధి చేస్తావో ఆ